లోపలికి వెళ్ళొదినా. అర్చన పద. నువ్వు నాశనం అయిపోతావే. ఆ పిండం పీలిక అయిపోతుంది, కరిగిపోతుంది. అర్చన పద. నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళందరి ఆశల్ని నేను నిరాశల్ని చేశాను. నా కడుపు పండి పండంటి బిడ్డని కనాలని ఆశపడిన నా భర్తని మోసం చేశాను. మావగారి ఆశల్ని నిరాశల్ని చేశాను. చివరికి నన్ను నేనే మోసం చేసుకున్నాను. కానీ మీ కోరికని నేను నెరవేర్చాను. మీకు న్యాయం చేశానన్న ఆనందం మాత్రమే నాకు మిగిలింది. ఈ ఇంట్లోనే కదా, ఇక్కడే కదా నాకు శాపనార్థాలు పెట్టారు. మీ శాపం నాకు ఫలించింది. నా పిండం కరిగిపోయింది. చాలు కదా. అర్చన ఊరుకో ఊరుకో. చూడు భాగ్యం, అర్చన నీ కన్న కూతురే కాకపోవచ్చు, కానీ జీవితం ఇక్కడే అనుకుని ఎన్నో ఆశలతో ఈ ఇంటికి కాపురానికి వచ్చిన కోడలే. మన కుటుంబం మేలుకోరే మనిషి, మన వంశాంకురాన్ని కడుపులో మోసిన మనిషే. ఇప్పుడు ఇలా కడుపు మండి కోపంగా అలా అని వెళ్ళిందంటే ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అలా బాధపడటం మనకి మన కుటుంబానికి అంత మంచిది కాదే. ఒక్కసారి ఆలోచించు. అర్చనా, నువ్వు ముందు పడుకో. జావ కాచి లేపుతా నిన్ను. పడుకో అర్చన. రామ్మా. రండి అమ్మా, రండి. బాగున్నారా అన్నయ్య? బాగానే ఉన్నామమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాను. వదిన గారు, వదిన గారు రండి రండి. రామారావుతీరా, ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చారు? మిమ్మల్ని ఇలా చూసేసరికి నా కాళ్ళు చేతులు ఆటూ లేదు. అయినా ఓ కబురు చేస్తే నేనే వచ్చి వెంట పెట్టుకుని మిమ్మల్ని తీసుకొచ్చేదాన్ని కదా. భలేవరే, మీరు రావడం ఏమిటి? అయినా అర్చన విషయం మాకు తెలిసింది, అందుకే ఒకసారి చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. అలాగా, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, వెళ్ళి చూసిరండి. తీసుకెళ్ళమ్మా రేవతి. తీసుకెళ్ళమ్మా. రామ్మా. అక్క. రండమ్మా రండి. రామ్మా. అమ్మా అర్చన,
ఎలా ఉన్నావమ్మా? పర్వాలేదు. నేను మిమ్మల్ని ఐసీయూలో చూశాను. అలాగా, నేనిప్పుడేనమ్మా నిన్ను చూడ్డం. కానీ నీ గురించి మా రేవతి చెప్పింది. నీ మంచితనం, గోపి మంచితనం గురించి ఇంకా చాలా చాలా చెప్పింది. ఏమిటోనమ్మా, మీలాంటి మంచివాళ్లకి ఆ దేవుడు అన్యాయం చేశాడు. ఆయన కీడులో కూడా మేలనుకోవడమే. నువ్వు క్షేమంగా ఉన్నావు, అంతే చాలు. మీరు మాట్లాడుతూ ఉండండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. చూడు గోపి, నువ్వేదో పలహారాలు తీసుకురావడానికి వెళ్ళాలనుకుంటున్నావు, అవునా? ఇప్పుడు అవేవీ వద్దు. మీరు జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడకండి. ధైర్యంగా ఉండండి. ఇప్పుడు అన్యాయం చేసిన ఆ దేవుడే రేపు కరుణించి మంచి చేస్తాడు. నలుగురి మంచి కోరేవాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉండండి. ఈరోజు నా కూతురు ఇలా ఉంది అంటే దానికి కారణం మీరే. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. రేవతి, అమ్మా రేవతి. వస్తున్నానత్తయ్య. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏం మార్చిన టైంకి మాత్రలవి వేసుకుంటున్నావా? ఏంటత్తయ్య? అమ్మా నువ్వెళ్ళి మంచి కూల్ డ్రింక్ ఏదైనా తీసుకురా, బాగా చల్లగా ఉండాలి. ఇదిగో వెళ్ళి. సరే. సరేనమ్మా, నేను బయలుదేరతాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఉమ్. వస్తాను గోపి. మంచిదండి. వస్తానయ్యా. అర్చన, పడుకో. రెండోదిని గారు రండి. ఇదంతా మనిల్లే. కాకపోతే కూర్చోడానికి ఇక్కడ అంత సౌకర్యం ఉండదు. పైగా మీరు ఆపరేషన్ చేయించుకున్న మనిషి కూడా. రండి, రేవతి గదిలో కూర్చుందరు గాని. రెండోదిని గారు రండి. చచ్చా, ఈ వాసుగాడొకడు వేసుకున్న చాప కూడా తీడు. ఏ మనిషో ఏంటో. కూర్చోండి వదిన గారు. వదిన గారు, మీ తాహతుకు సరిపోయేంత లేకపోయినా ఏదో ఫ్యాను అది ఏర్పాటు చేశాను. ఎంతైనా రేవతి అన్ని సౌకర్యాల మధ్య సుఖంగా పెరిగొచ్చిన పిల్ల కదా, ఏదో ఉన్నంతలో సంతోషంగా ఉంచుదామని నా అయ్యో. ఆశ. మీరేంటి కింద కూర్చున్నారు? పర్వాలేదులేండి వదిన గారు, నాకు అలవాటి. పాపం, అర్చనకిలా జరిగిందేంటో. మంచి పిల్ల, మంచివాళ్లకే కష్టాలేమో. అవునవును, మావారు కూడా అదే అని చాలా బాధపడ్డారు. మా కుటుంబానికి ఎందుకిలా అయిందా అని చాలా విచారంగా ఉన్నారు. మా వంశంలో ఈ తరానికి ఇదే మొదటి వారసత్వం అనుకున్నాం, కానీ దక్కలేదు. పోనీలేండి, రేపు రేవతి కడుపు పండితే ఈ దుఃఖం మర్చిపోవచ్చు కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, 1 సంవత్సరం ఆనందంగా గడపనివ్వండి. ఎన్ని సంవత్సరాలైనా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటేనే కదా కడుపు పండటాలు వారసత్వాలు అనేవి జరిగేది. ఏంటి వదిన గారు మీరనేది? మీతో చెప్పకుండా దాచేదేముంది వదిన గారు. ఈ విషయంలో రేవతితో అత్తగారిగా నేను చెప్పలేను. చెప్పినా నన్ను తప్పు పడతారు. అందుకే మీకు చెప్తున్నాను. కన్నతల్లి గనక మీరు చెప్పొచ్చు. ఏం చెప్పమంటారు వదిన గారు? అసలు విషయం ఏమిటో చెప్పండి. నేను ప్రత్యేకంగా చెప్పేదేముందండి. లోపలికి రాగానే మీరే చూశారుగా, వేరువేరుగా ఆ పడకలుండడం. రేవతి ఇక్కడ లేకపోయినా వాడు వాడి పక్క మారలేదు. అదే చెబుతుంది వాళ్ళ కాపురం ఎలా సాగుతుందో. ఎప్పుడైతే రేవతి వాసు మీద అలిగి వెళ్ళిపోయిందో అప్పుడు మొదలైంది ఈ వేరు పడకలు. అప్పటికి నేను రేవతితో మాట్లాడి చూశాను. తను పట్టుదలగా ఉంది, వాడు అంతకన్నా పట్టుదలగా ఉన్నాడు. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు రక్తమిచ్చి మిమ్మల్ని కాపాడినవాడు ఇవాళ మీ ఇంటికొచ్చి మిమ్మల్ని చూడలేకపోవటానికి కారణం మీ అమ్మాయేనండి. రేవతి ఎక్కడ నోరు జారి వెనక ముందు చూడకుండా టక్కును మాట అంటుందేమోనని ఉద్యోగం చేస్తూ ఎక్కువ టైం అక్కడే గడిపేస్తున్నాడు. ఇలా విడివిడిగా గడపడానికేనా మనల్ని కాదని ఎదిరించి పెళ్లి చేసుకొని వచ్చారు? ఏంటో వీళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది.
నేను తట్టుకోలేకపోతున్నాను వదిన గారు. ఈ విషయాలేవి నాకు తెలియవండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి. తల్లిగా కూతురు కాపురం ఎలా కుదుటపడాలో అలా చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. చాలు వదిన గారు, చాలు. మీరు ఆ మాట అన్నారు, నాకంతే చాలు. సగం బరువు బాధ గుండెల మీద నుంచి దిగిపోయినట్టుగా ఉంది. అమ్మా జ్యూస్ తాగు. తాగండి వదిన గారు. ఇక మేం బయలుదేరతాం వదిన గారు. అయ్యయ్యో, అదేంటి వదిన గారు, రాక రాక మా ఇంటికి వచ్చారు, అప్పుడే బయలుదేరటం ఏంటి? భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? మీరు ఇలా కూర్చోండి, చిటికలో వంట చేస్తాను, తినేసి వెళుదురు గాని. ఇప్పుడు అవేం పెట్టకండి, మరోసారి వచ్చినప్పుడు చూద్దాం. మేము వచ్చినప్పుడు ఆయన కూడా ఇంటి దగ్గర లేరు. మళ్ళీ ఆయన వస్తే బావుండదు. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి. రేవతిని ఇక్కడే ఉండనివ్వండి, నేను వెళ్తాను. అదేంటి వదిన గారు, రేవతి ఇక్కడ ఉండడం ఏంటి? మీ ఆరోగ్యం పూర్తిగా కుదిరిపడేదాకా తను మీ దగ్గరే ఉండనివ్వండి. ఇక్కడేమి ఇబ్బంది లేదులేండి. అవునమ్మా, అత్తయ్య చెప్పినట్టు నీకు పూర్తిగా నయమయ్యేదాకా నేను నీ దగ్గరే ఉంటానమ్మా. సర్లే, మరి మేము బయలుదేరతామండి. ఇదిగో చూడమ్మా, అమ్మని జాగ్రత్తగా చూసుకో, జ్యూసులు అవి ఇస్తుండు. సరే అత్తయ్య. వస్తామండి. పదండి వదిన గారు. హాయ్ అమ్మ, బయలుదేరుతున్నారా? అవునన్నయ్య గారు. జాగ్రత్త అమ్మా. వస్తా మామయ్య. మంచిదమ్మా. అమ్మా అమ్మా, మనం అర్చనక్కను చూడ్డానికి వెళ్ళాలన్న ఆరాటంలో నీకు టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోయాను. ఉండు, వెళ్ళి తీసుకొస్తాను. అదేంటమ్మా, బ్యాగ్ తీసుకుని బయలుదేరావు? ఎక్కడికి? బ్యాగ్ తీసుకుని బయలుదేరవలసింది నేను కాదు, నువ్వు. ఏంటి, నేను బయలుదేరాలా? ఎక్కడికమ్మా? మీ అత్తగారింటికి, నీ మొగుడు దగ్గరికి. అదేంటమ్మా, నీ ఆరోగ్యం కుదుటపడే వరకు నీతో ఉండమని చెప్పి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని మా అత్తగారే కదా ఇందాక చెప్పి పంపించారు. అప్పుడే నన్ను బయలుదేరమంటావేంటి? ఆవిడికి నా మీదున్న ప్రేమతో అలా అన్నారు. నేను నీ మీదున్న ప్రేమతో నిన్ను నీ భర్త దగ్గరికి పంపిస్తున్నాను. ఏంటమ్మా నువ్వనేది? నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు నీ గురించి పూర్తిగా అర్థమైంది. మీ అత్తగారు నాతో అంత క్లియర్గా చెప్పింది. నువ్వు ఆ ఇంట్లో కేవలం మంచి కోడలుగా ఉంటే సరిపోదు, వాసుకి మంచి భార్యగా ఉండవలసిన పనిలేదా? నీ పెళ్లి విషయంలో నువ్వు మమ్మల్ని మోసం చేసి కోపం తెప్పించి ఉండొచ్చు, కానీ నీ మనసుకు నచ్చిన వాడితో నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటున్నావని ఈ క్షణం వరకు తృప్తి పడుతున్నావు. కానీ మీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని తెలిసి ఇప్పుడు బాధపడుతున్నానమ్మా. ఇలా ఉండడానికేనా మమ్మల్ని కాదని అతన్ని పెళ్లి చేసుకున్నది? వాసు చేసింది తప్పే కావచ్చు, కానీ అతనితో కాపురం వద్దని దూరంగా ఉండడం అంతకన్నా పెద్ద తప్పు. వాసు లాంటి పట్టుదలగలవాణ్ణి పంతాలకు పోయి వదిలేయకూడదు. ఇంకా పంతాలు పట్టుదల్లు పెరిగి చివరికి దూరమే మిగులుతుందమ్మా. ఎప్పటికీ మీరు దగ్గర కాలేరు. దేన్నైనా తెగేదాకా లాక్కూడదు. రేవతి, ఆ పరిస్థితి కనుకొస్తే నాశనమయ్యేది నీ జీవితమేనమ్మా. సమస్య వచ్చిందని భర్తతో సంసారమే మానేస్తే సాఫీగా సాగే సంసారం ఈ ప్రపంచంలో ఒక్కటి కూడా ఉండదమ్మా. ఎవరినో ఇందుకే నా కాపురాన్ని ఉదాహరణగా చూసుకో. మీ నాన్న గురించి నీకు బాగానే తెలుసుగా. ఆయన తను పట్టిన కుందేటికి 3 కాళ్లనే మనిషి. తననుకున్నదే గాని ఎవరు చెప్పినా విండూ మారడు. నీ విషయంలోని ఎంత కఠినంగా ప్రవర్తించారో నీకు తెలుసుగా. ఆయన చూస్తూ ఏమీ చేయలేక మౌనంగా ఉంటూ ఆయనతో నీ కాపురం చేయటం లేదా? ఏదో చేతుల్లో డబ్బులు లేవని
నీ భర్త నీ దుద్దులు అమ్మేయొచ్చు. అందుకని నువ్వింత పెద్ద శిక్ష వేస్తే ఇప్పుడు అతను వేరే ఎవరికైనా దగ్గరయ్యాడనుకో, అప్పుడు నువ్వేం చేస్తావే? నీ మొగుళ్లాంటివాడు అలా చేసినా చెయ్యొచ్చు. అలాంటి వాళ్ళని నయాన్నో భయాన్నో కాస్త నచ్చజెప్పి దూరం కాకుండా చూసుకోవాలి. అది బుద్ధిగల వాళ్ళు చేసుకునే పని. అలాగే వదిలేస్తే మొదటికి మోసం వస్తుందమ్మా. అతని బుద్ధి మార్చడం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. పైగా ఇప్పుడు బాధ్యతగా నడుచుకుంటున్నాడని మీ అత్తగారు చెప్పింది కదా. ఇక నుంచి అతన్ని నీ దారికి తెచ్చుకో, సంతోషంగా జీవించు. అర్థమైందా? ఏదో అర్చన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వెళ్లడం వల్ల విషయం నాకు తెలిసింది. ఇక నువ్వు నాకు చేసింది చాలుగాని నువ్వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి నీ భర్తని, నీ సంసారాన్ని, నీ వాళ్ళ మంచి చెడుల్ని చూసుకోమ్మా, చాలు. ఏంటే నేనింత చెప్పినా ఇంకా ఆలోచిస్తున్నావు? బయలుదేరు. రేవతి